This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. Okay, Anshu దా కూర్చో అప్పుడు క్రియేట్ చేసినావా ఫైల్? ఎక్కడ డెస్క్టాప్ మీద ఉందా? ఇదేనా అన్షు 2? ఎక్కడ అన్షు ఎక్కడ పెట్టినావు? డెస్క్టాప్ మీదనా? ఇదేనా అన్షు 2? ఏం రాసినావు దీంట్లో? ఫైల్ సేవ్ చేసినావు. ఓకే, ఓపెన్. ఇదే రాసినావా? ఓకే, ఇది పెద్దగా కావాలనా? టెక్స్ట్ సైజు ఇక ఇక్కడ సైజు ఉందా? ఇట్లా సైజ్ సెలెక్ట్ చేసుకుంటే పెద్దగా అవుతుంది. ఓకే, చెప్తా ఇక నీకు అంత ఎడిటింగ్ ఫార్మేటింగ్ చెప్తా. ఇప్పుడు అన్షి ఏంటిదంటే ఆ టెక్స్ట్ సైజు పెద్దగా ఎలా చేయాలని అడిగాడు. ఓన్లీ టెక్స్ట్ సైజే కాకుండా యాక్చువల్ ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ ఫార్మేటింగ్ అని ఉంటుంది. ఒక టెక్స్ట్ ఫార్మేటింగ్ ఎలా చేయాలని అదొక క్లాస్ ఉంటుంది. మనం టెక్స్ట్ ఫార్మేటింగ్ గురించి తెలుసుకుంటాం. ఓకే, ఓన్లీ టెక్స్ట్ సైజే కాకుండా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్స్ ఎలా చేయాలి ఇవన్నీ చూస్తాం. ఓకే, దీనిలోకి ఒక 10 లైన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఒక్కొక్క లైన్కు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తాం. నాకు పైన ఈ టూల్స్ వస్తున్నాయి. పైన ఇవన్నీ టూల్స్ ఉన్నాయి అన్షో. ఈ టూల్స్ ఉన్నాయి కదా పైన. ఫస్ట్ ఏంటంటే సైజ్ పెంచడం. నేను ఈ టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ని మనం ఫార్మేట్ చేయాలనుకుంటామో ఫస్ట్ ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ టూల్ ఉంది, ఫాంట్ సైజ్. మనం మౌస్ పాయింటర్ మూవ్ చేయగానే ఆ పర్టికులర్ టూల్ మీదకి దాని నేమ్ కనిపిస్తుంది మనకు. ఇది సైజ్. క్లిక్ చేసి నేను ఒక 48, 36, 24 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, పెరిగిందా? మళ్ళీ సైజ్ తగ్గించాలంటే సెలెక్ట్ చేసుకొని 12. ఓకే, మొత్తం సెలెక్ట్ చేయడం తెలుసు కదా నీకు. అంతే, మౌస్ పాయింటర్తో మౌస్తో క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. నేను మొత్తం టెక్స్ట్కి 12, 14 సైజ్ ఇచ్చిన. టెక్స్ట్ పెంచడం తగ్గించడం అట్లనే. అసలు దీంట్లో ఏముంటాయో చూస్తాం. అసలు టెక్స్ట్ ఫార్మేటింగ్ అంటే ఏంటి, ఏముంటాయి టెక్స్ట్ ఫార్మేటింగ్లో, అసలు ఎందుకు చేస్తాం ఈ టెక్స్ట్ ఫార్మేటింగ్ ఎందుకు చేస్తామంటే ఎంఎస్ వర్డ్లో టైప్ చేసిన టెక్స్ట్ను మంచిగా అందంగా కనిపించడానికి, క్లియర్గా నీట్గా కనిపించడానికి, ప్రొఫెషనల్గా కనిపించడానికి మనం ఈ టెక్స్ట్ ఫార్మేటింగ్ యూజ్ చేస్తాం. మంచిగా నీట్గా కనిపించడానికి యూజ్ చేస్తాం, ప్రొఫెషనల్గా. ఓకే, అసలు దీంట్లో ఏముంటాయి మనకు? ఫాంట్ సైజ్ ఉంటుంది. ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ నీకు చెప్పిన కదా, సైజ్ అడిగిన. ఫాంట్ సైజ్ ఉంటాయి. సైజ్తో పాటు అక్షరాలను పెద్దగా చిన్నగా చేయడానికి ఫాంట్ సైజ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే హెడ్డింగ్స్ పెట్టడానికి. పెద్ద సైజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? హెడ్డింగ్స్ పెట్టడానికి యూజ్ చేస్తాం. చిన్న సైజు నార్మల్గా పేరాగ్రాఫ్, కంటెంట్, మ్యాటర్, పేరాగ్రాఫ్ కోసం చిన్న సైజు 12, డిఫాల్ట్గా 12 సైజు వాడతాం. ఎప్పుడైనా 12 సైజులోనే ఉంచుకోవాలి. అట్లనే ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. బోల్డ్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ను మంచిగా థిక్గా చేయడానికి బోల్డ్ యూజ్ చేస్తారు. థిక్గా చూపిస్తా. బోల్డ్, ఇటాలిక్ అంటే టెక్స్ట్ని కొంచెం క్రాస్ చేయడానికి. నెక్స్ట్ అండర్లైన్ ఉంటుంది. అండర్లైన్ టెక్స్ట్ కింద గీత రావడానికి. ఓకే, దీనికి షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తాం. అంటే ఇది ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేటి కాబట్టి షార్ట్ కట్ కీస్ వాడదాం. ఓకే, ఇది Ctrl+B అంటే బోల్డ్, Ctrl+I అంటే ఇటాలిక్, Ctrl+U అంటే అండర్లైన్. ఒకసారి చూస్తాం. నేను ఈ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేస్తాను. బోల్డ్ ఏంటిది? ఇక్కడ ఉంది B, బోల్డ్ అనగానే ఇక థిక్గా అయిందా? బోల్డ్. మళ్ళీ సెలెక్ట్ చేసి I, ఇటాలిక్. కొంచెం డిఫరెన్స్ ఉన్నదా? కొంచెం క్రాస్ అయింది ఇట్లా. అండర్లైన్ ఇక సెలెక్ట్ చేసి అండర్లైన్ క్లిక్ చేయగానే అండర్లైన్, వీటికి అండర్లైన్ వస్తుంది, ఒక లైన్ వస్తుంది. మనం షార్ట్ కట్ కీస్ కూడా అక్కడ అనుకున్నాం కదా. షార్ట్ కట్ కీస్ నేను సెలెక్ట్ చేసుకున్నా, మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ పట్టుకొని B, బోల్డ్. బోల్డ్ తీసేయాలంటే
మళ్ళీ అదే ప్రెస్ చేయాలి. కంట్రోల్ బి బోల్డ్ పోతుంది, కంట్రోల్ బి బోల్డ్ వస్తుంది, కంట్రోల్ బి, కంట్రోల్ ఐ ఇటాలిక్, మళ్ళీ కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్ పోతుంది, కంట్రోల్ ఐ, కంట్రోల్ ఐ, యూ అంటే అండర్లైన్, కంట్రోల్ యూ అండర్లైన్ వస్తుంది, మళ్ళీ కంట్రోల్ యూ అంటే అండర్లైన్ పోతుంది. సేమ్ ఇక్కడ మనం యూజ్ చేసేటి ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, మనం షార్ట్ కట్ కీస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఏం చేసినాం, బోల్డ్, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్, ఇది తెలిసింది కదా నీకు, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అర్థమైంది కదా, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ చేయడం చేస్తుంది కదా. నెక్స్ట్ అలైన్మెంట్స్. అలైన్మెంట్ అంటే ఏంటిది, టెక్స్ట్ పేజ్లో ఎలా ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి, నాకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ ఉండాలన్నా, రైట్ సైడ్ ఉండాలన్నా, సెంటర్లో ఉండాలన్నా. ఏంది లెఫ్ట్ అలైన్మెంట్ ఎడమవైపు, సెంటర్ మధ్యలో, రైట్ అలైన్మెంట్ కుడివైపు, వీటికి కూడా జస్టిఫై, వీటి ఎగ్జాంపుల్ చూస్తాం మనం, చూస్తే అర్థమైపోతుంది నీకు. షార్ట్ కట్ కూడా ఉంటుంది, కంట్రోల్ ఎల్, కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్, కంట్రోల్ ఈ అంటే సెంటర్, కంట్రోల్ ఆర్ అంటే రైట్. నీకు డౌట్ వచ్చిందా ఇక్కడ, కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ ఉన్నది, కంట్రోల్ ఆర్ అంటే రైట్ ఉన్నది, సెంటర్కి ఏమున్నది, ఏముండాలి, సి ఉండాలి కదా. సి అనేది కాపీకి వాడతాను, కాపీ చేయడానికి, టెక్స్ట్ని కాపీ చేయడానికి, అందుకే ఇక్కడ కంట్రోల్ ఈ పెట్టిల్లు. ఓకేనా, ఇది జే అంటే జస్టిఫై, నెక్స్ట్ లెటర్ అనుకో. ఇక ఓకే, చూస్తాం మనం ఒకసారి. ఇదంతా టెక్స్ట్ ఉందనుకో, మనం ఏం చేయాలన్నా దీంట్లో ఫార్మేటింగ్ ఏం చేయాలన్నా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీంట్లో నుంచి 3 లైన్లను సెలెక్ట్ చేసుకున్నా. ఇవి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నదా, రైట్ సైడ్ ఉన్నాయా, సెంటర్లు ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇగో ఇవి అలైన్మెంట్స్, లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై. జస్టిఫై ఫస్ట్ చెప్తా, ఈ లెఫ్ట్ రైట్. ఇప్పుడు నేను సెంటర్ తీసుకున్నా, లేకపోతే ఇవి లెఫ్ట్ సైడే ఉంచని ఒక 2 లైన్లు తీసుకొని నేను సెంటర్ పైన క్లిక్ చేసిన, పేజ్కి సెంటర్లో వచ్చింది. మళ్ళీ ఒక 2 లైన్లు తీసుకొని రైట్ సైడ్ క్లిక్ చేసిన, ఇది పేజ్కి రైట్ సైడ్ వచ్చింది. అదేనా, మ్యాటర్ రైట్ సైడ్ ఉండాలంటే రైట్ జస్టిఫై చేయాలి, సెంటర్లో కావాలంటే సెంటర్, లెఫ్ట్ సైడ్ ఉండాలంటే లెఫ్ట్ సైడ్. ఇవి అందుకే లెఫ్ట్, రైట్, సెంటర్. నీకేం డౌట్ వచ్చింది, జస్టిఫై కదా. జస్టిఫై ఎప్పుడు యూజ్ చేస్తామంటే పేరాగ్రాఫ్ రాసినప్పుడు జస్టిఫై యూజ్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర పేరాగ్రాఫ్ లేదు కాబట్టి నేను దీన్నే పేరాగ్రాఫ్ లాగా తయారు చేస్తాను. ఒక్క నిమిషం. ఇదొక పేరాగ్రాఫ్ అనుకో, మన దగ్గర పేరాగ్రాఫ్ లేదు కాబట్టి దీన్నే పేరాగ్రాఫ్ లాగా తీసుకున్నాం. ఓకే, అయితే పేరాగ్రాఫ్, ఈ పేరాగ్రాఫ్ని మనం ఒకసారి చూస్తాం. లెఫ్ట్ సైడ్ ఉంది, సెంటర్ మధ్యలో వచ్చిందా, రైట్ అంటే రైట్ సైడ్కి వచ్చింది. జస్టిఫికేషన్ మొత్తం జస్టిఫై అంటే రైట్ సైడ్ వచ్చింది మ్యాటర్. జస్టిఫై ఏంటిదంటే నేను క్లిక్ చేసి జస్టిఫై మీద క్లిక్ చేసిన, మనం ఈ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా ఆర్ చేసుకోకుండా దీంట్లో కర్సర్ పెట్టినా కూడా మొత్తానికి అప్లై అవుతుంది పేరాగ్రాఫ్కి. నేను దీంట్లో కర్సర్ పెట్టి జస్టిఫై అన్నా, లెఫ్ట్ సైడ్. అయితే లెఫ్ట్ సైడ్ పేరాగ్రాఫ్ ఏంటిదంటే మంచిగా అందంగా కనిపించడానికి జస్టిఫై వాడతాం. నాకు ఈ లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఉన్నప్పుడు ఈ రైట్ సైడ్ చివర్లో ఇట్లా స్పేసెస్ వస్తాయి. ఇలా మనం మ్యాటర్ రాసినప్పుడు స్పేస్ అంతా సెట్ చేస్తాం కదా, సింగిల్ స్పేస్ ఇస్తాం కదా. ఈ వర్డ్ పెద్దగా ఉన్నప్పుడు ఆ వర్డ్ కిందికి వచ్చేస్తుంది, అప్పుడు ఇక్కడ స్పేస్ కొంచెం మిగిలిపోతుంది. దాన్ని జస్టిఫై చేస్తే మంచిగా నీట్గా అడ్జస్ట్ అయిపోతుంది, దానికి అదే అడ్జస్ట్ అయిపోతుంది.
ఓకేనా, మంచిగా నీట్గా కనిపించడానికి జస్టిఫై చేసుకుంటాం. పారాగ్రాఫ్ నీట్గా కనిపించడానికి జస్టిఫై చేస్తాం. ఇప్పుడు నీకు అలైన్మెంట్ తెలిసింది కదా, సెంటర్, రైట్, లెఫ్ట్ ఇట్లాంటి కొన్ని ఉన్నప్పుడు ఏం కాదు, పారాగ్రాఫ్కే జస్టిఫై యూజ్ చేస్తాం. వీటికి ఎక్కువ ఏం వాడం, వీటికి వాడం, హెడ్డింగ్స్కి ఏం వాడము, ఓన్లీ ఇట్లా పారాగ్రాఫ్కే జస్టిఫై వాడతాం. లెఫ్ట్ హెడ్డింగ్స్ వాడితే ఏం కాదు, పోదు, అది రాదు, అట్నే ఉంటుంది. దేనికే వాడాలి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, సెంటర్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏముంది, లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అంటే ఇప్పుడు లైన్కి మధ్య గ్యాప్, ఒక లైన్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి. ఇక 1 ఉంటే డిఫాల్ట్గా ఒక లైన్, 1 అంటే ఒకటే స్పేస్ ఉంటుంది ఒక లైన్కి. 1.5 అంటే 1.5 స్పేస్, 2 అంటే 2 లైన్ స్పేస్ వస్తుంది. పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ ఎంత స్పేస్ ఉంది, లైన్ స్పేస్ టూల్ కావాలి కనుక బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. దీంట్లో చూడు, నీకు మౌస్ మూవ్ చేస్తే నీకు కనిపిస్తుంది, ఇది లైన్ స్పేసింగ్. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పారాగ్రాఫ్లో కర్సర్ పెట్టి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది 1.15 ఉన్నది, నేను 1.5 ఇచ్చిన, ఏమే 2 ఇచ్చిన, ఇగో 3 ఇచ్చిన, లైన్కి మధ్య స్పేస్ 1 ఇచ్చిన, అంత మొత్తం కలిసిపోతుంది. ఇంత డిఫాల్ట్గా 1 ఉంటుంది. మనం 1.5 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఓకే, లైన్ స్పేస్. ఓకే, నీకు ఇప్పుడు ఏమేమి తెలిసినాయి ఇప్పుడు నీకు, ఫాంట్ సైజ్ పెంచుడు. ఓకేనా, చూడు ఒకసారి, ఫాంట్ సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్టైల్స్, అలైన్మెంట్స్, ఇంకా లైన్ స్పేసింగ్ చేస్తావా, ప్రాక్టీస్ చేస్తావా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అదే ఒక సెంటెన్స్ బోల్డ్ చేస్తా చూడు, ఒకటే బోల్డ్, అదే టిక్ వేయడానికి బోల్డ్ యూజ్ చేస్తాను. ఇవ్వండి, టిక్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మనం ఇది చిన్నగా అనిపిస్తుంటే సైజు కూడా పెంచవచ్చు. ఇవ్వండి, చూడండి ఇంత సైజు పెరిగింది. తక్కువ వేద్దాం, ఇట్లాగా పెడుతుంటే అయిపోయి. ఇంకా అందరికంటే చిన్న సెంటెన్స్ ఇది అవుతుంది, అందుకే మిడిల్ సైజులో 14 పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని ఇటాలిక్ అంటే ఇది కొంచెం ఇట్లా పండుకున్నట్టు వస్తుంది. ఇంకోండి, ఇది చూడండి, బోల్డ్ మరియు ఇటాలిక్ పెట్టిన ఇట్లా ఉంది. ఇటాలిక్ మరియు అండర్లైన్ పెడితే ఇంకా మొత్తం ఇట్లా అవుతుంది. మనం ఒక ఇటాలిక్ పెడితే ఇట్లా ఉంటుంది, ఒక అండర్లైన్ పెడితే ఇట్లా ఉంటుంది, అంటే అండర్లైన్ అవుతుంది అంతే. ఇంకా దీన్ని మనం లెఫ్ట్గా లైట్లా చేసుకోవచ్చు. ఇదేమో లెఫ్ట్ అంటే దీన్ని వస్తే లెఫ్ట్లోకి అవుతుంది, దీన్ని వస్తే రైట్, దీన్ని వస్తే రైట్, దీన్ని వస్తే సెంటర్స్లోకి వస్తుంది. చూడండి, ఓకే. ఇప్పుడు దీన్ని కనుక మనం అంటే ఇదంతా వదిలేసి మనం ఇది జస్టిఫై అంటే ఒక దీన్ని జస్టిఫై చేయరాదు, ఏం రాదు, అట్లనే ఉంటుంది. కానీ ఒక పారాగ్రాఫ్ని జస్టిఫై చేయొచ్చు. పారాగ్రాఫ్ ఇట్లానే పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకుంటాం, మొత్తం చేయాలి పారాగ్రాఫ్. ఇట్లా పెట్టుకున్నాం మొత్తం అయితే, ఇంకొక ఇది పెట్టుకున్నాం మొత్తం అయితే, ఇది పెట్టుకొని జస్టిఫై అంటే ఒక ఇలా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇలా
ఇది ఉన్న ఇది ప్లేస్ అది పడకపోతే కిందికి పంపిస్తుంది. ఇంకా అది నీట్గా ఉంటుంది. జస్టిఫై తీసేసాం అనుకో అంతే. జస్టిఫై పెడితే ఇట్లా ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది మంచిగా. ఇంకా ఇది పక్కనేమో ఇట్లా పెట్టడానికి 3 పెడితే ఇంకా స్పేస్ కోసం ఇట్లా పెడితే మొత్తం కలిపి ఉంటుంది. మనం 1.5 మంచిగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇది ఎలా అంటే ఇది ఏంటన్నా. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.